ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి 11వ వార్షికోత్సవం వివరాల్లోకి వెళ్తే, దర్శి నగర పంచాయతీ పొదుల్ రోడ్లోని ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆది సోమవారాలు 2 రోజులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకములు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు సూర్య చిన్నసుబ్బారావు దంపతులు, కుమిత అంజిరెడ్డి దంపతులు, మేడగం బ్రహ్మారెడ్డి దంపతులు, వెంకటరమణ దంపతులు కళ్యాణంలో కూర్చున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమైన వెంటనే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీ సోము దుర్గారెడ్డి దంపతులు, దేవతి మహానంద, దేవతి రామారావు, దర్శనాపురి వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ పితాజస్య మాతాజాపి హరిప్రియా తస్మై శ్రీ విఖనసే నమః. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీమదే విఖనసే నమః. శ్రీమదేత్యత్రికశ్యమేభ్యో నమః. నమస్తదసే వచ్చా అది తీసేస్తే బాగుండు, అది తీపిస్తే బాగుండు. బస్సులో రావడానికి పాపం పొగ వస్తుంది వాళ్ళకి. ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ సూర్య సుబ్బారావు కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈరోజు మేము ఈ దేవస్థానం మొత్తం రావడం జరిగింది. ఈరోజు జరిగే కళ్యాణ
మన కళ్యాణం గురించి మన అచ్యుత్ గారు వాళ్ళని అడిగి ఏ విధంగా జరుపుకుంటారో అన్ని విషయం మన అర్చకులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈరోజు జరిగే కళ్యాణం గురించి మాకు మా భక్తులు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారు అందరినీ కూడా నిత్యము అనుగ్రహిస్తూ మనకు ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ సకల సౌభాగ్యాలని కూడా కలుగజేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా స్వామివారి యొక్క ఆలయాలు నేడు మనం చూడగలుగుతున్నాం. తిరుమలలోనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ఆలయాలు నిర్మాణం చేసుకొని చక్కగా స్వామివారి కైంకర్యాలు భక్తులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ సమీపంలో యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయము శ్రీ మహాలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయము. ఈ ఆలయము వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిత్య విధులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నిన్న ఇవాళ 2 రోజుల పాటు 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైంది. అలాగే కుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, దాంతోపాటుగా శ్రీ వెంకటేశ్వర మూల మంత్ర హోమాన్ని అలాగే శ్రీ సూక్త హవనాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం స్వామివారికి 6 గంటల నుంచి పంచామృత అభిషేకము, ఆ తర్వాత అలంకారము జరిగింది. అలాగే యాగశాలలో నిత్య హోమములన్నీ కూడా జరిగాయి. దాంతోపాటుగా భక్తులకి ఉండేటువంటి సకల దోషాలు నివృత్తి అవ్వటం కోసం నవగ్రహ హోమాన్ని అలాగే చక్కటి సౌభాగ్యాలు కలగడం కోసంగా శ్రీ సుదర్శన మూలమంత్ర హవనాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి ఇప్పుడే స్వామివారికి కళావాహన జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. మరికొద్దిసేపట్లో శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇవంతా కూడా 2 రోజుల పాటు ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేమందరం కూడా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, తిరుపతి నుంచి మొదలైనటువంటి ప్రాంతాల నుంచి మేమందరం కూడా రావటం, ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మేము గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే కమిటీ వారి అన్నీ కూడా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా జరుపుకున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా 1 గంటకు నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అర్చక స్వామి నారాయణం దాశరథి శేషసాయి, అలాగే పరాంకుశం చక్రధర స్వామి వారు. నమస్తే సార్. ఈరోజు మనం ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని పంతులు గారు చెప్పడం జరిగింది. నిన్న ఇవాళ 2 రోజుల్లో బ్రహ్మాండంగా జరిగింది పంతులు గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ వల్లభ శ్రీనివాసరావుతో ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ మరియు ఎస్టీఆర్ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జోపల్లి కోటేశ్వరరావు. Gracias.